దేవుడు జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ ఈరోజు వాక్యం. సంఘములో చెప్పండి, ఎక్కడంటే ఇది సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారి గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, చూడండి, కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడవారిని గాను నియమించెను. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడున్నారట? సంఘములో ఉన్నారు. సంఘములో అంటే కేవలం పాస్టర్ లేడు అక్కడ. సంఘం అంటే సేవకుడు సేవకురాలు కాదు అక్కడ. మీ ఇద్దరం కలిసే సంఘము కాదు. సంఘం అంటే ఎవరంటే ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, కాపరులు, భాషలు మాట్లాడేవారు, అద్భుతాలు చేసేవారు, ప్రవచించేవారు, దర్శనములు చెప్పేవారు, ఆరాధించేవారు, పాటలు పాడేవారు, కానికిచ్చేవారు, ఇలా అన్ని రకాలుగా పరిచర్య చేయగలిగిన వారు ఉండేదే సంఘం. ఆమేన్. ఈ విధంగా సంఘము ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు. ద చర్చ్ హ్యాస్ టు బి ఇన్ దిస్ ప్రాసెస్. The administration of the church is here declarely to us. అంటే చర్చి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, చర్చి యొక్క నాయకత్వం ఎలా ఉండాలి, సంఘం యొక్క విధానం ఎలా ఉండాలి, సంఘం యొక్క కార్యకలాపన ఏమంటారు,